Hi guys, welcome to my YouTube channel. If you are new here, I am Vijita. I am new to YouTube too. సో ఇంతకుముందు నా బర్త్డే వ్లాగ్ చేశాను అండ్ ఇండియా నుంచి పార్సల్ వచ్చింది వ్లాగ్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో స్నో పడింది. దిస్ వ్లాగ్ ఈస్ అబౌట్, యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ ఇట్ ఆన్ మై thumbnail. Yeah, it is a food vlog. Keep watching my videos. Please do like, share, subscribe. అందరూ ఎప్పుడు ఇంట్లో ఉండరన్నమాట. స్నో పడడం వల్ల అందరి పనులు క్యాన్సిల్ అయిపోయి అందరూ ఒకేసారి ఇంట్లో ఉన్నారు. సో ఏం చేయాలో అర్థం కాక బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాం. బిర్యానీ ప్రాసెస్ మొత్తం రికార్డ్ చేశాను. అండ్ మటన్ గీ రోస్ట్ షెఫ్ అండ్ బిర్యానీ గైస్ అండ్ షాపింగ్ గర్ల్స్. యా, కీప్ వాచింగ్. నేను చేసింది ఏం లేదు గైస్, జస్ట్ రికార్డ్ చేసుకుంటున్నాను అంతే. బిర్యానీ సో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంత క్వాంటిటీలో బిర్యానీ చేసేంత పెద్ద పెద్ద వెజల్స్ మన దగ్గర ఉండవు కాబట్టి క్లీన్ గా సింపుల్ గా బిర్యానీ ప్రిపేర్ చేయాలి అంటే ట్రేస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ ట్రేస్ లో బిర్యానీ చేయడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఆ ట్రేలో యాడ్ చేసి అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇలాంటి మసాలాస్ ఏమైతే అవసరమవుతాయో అన్నీ యాడ్ చేసి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, స్క్వీజ్ వన్ ఫుల్ లెమన్. అండ్ మేము వాళ్ళ బిర్యానీ ఒకటే కాదు మటన్ కూడా చేస్తున్నాం. మటన్ కోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి అక్కడ. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు ద బిర్యానీ. ఇందాక లెమన్ స్క్వీజ్ చేసాము, తర్వాత వీ కెన్ యాడ్ ఫ్రైడ్ ఆనియన్స్. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి. అండ్ ఫ్రెష్ మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటాం. All the choppings are done by Sonika Shetty. Yeah. Say hi. కమింగ్ బ్యాక్ టు ద బిర్యానీ అగైన్, ఇందులో మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కర్డే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. పీసెస్ అన్నిటికీ మంచిగా మసాలా పట్టేలాగా గివ్ ఇట్ ఎ గుడ్ థాయ్ మసాజ్. సో దీన్ని మళ్ళీ రెండోసారి కుక్ చేస్తున్నాం. మటన్ యూజువల్లీ అన్ని మీట్స్ కంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో బిర్యానీకి మ్యారినేషన్ అయిపోయింది. దీనిపైన రైస్ ఒక 80% కుక్ చేసి లేయర్స్గా రైస్ పెట్టి ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసి వీ నీడ్ టు బేక్ ఇట్. టెక్సస్లో పీపుల్కి యూజువల్లీ స్నో అలవాటు ఉండదు కాబట్టి డ్రైవింగ్ ఇన్ స్నో ఇస్ అ బిగ్ డీల్. సో ఈ స్నో పడిన 3 days ఎవరు ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళలేదు. ఊబర్ కూడా చాలా కష్టంగానే దొరుకుతుంది అండ్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ ఒకవేళ బయటికి వెళ్ళాలనుకున్నా. సో ఇట్స్ అ గుడ్ థింగ్, లైక్ అందరం కలిసి ఫస్ట్ టైం ఇంట్లో ఉంటున్నాం. రైస్ పెడుతుంది గైస్. రైస్ పెడతాడు. నువ్వు రైస్ పెట్టే మమ్మ, నేను కర్రీస్ తెచ్చుకుంటుంటాను. రాహుల్. సో మటన్ గీ రోస్ట్. సో దీనికోసం ఫస్ట్ క్యాష్యూస్ ఆయిల్లో ఆర్ బటర్లో మంచిగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. బేసికలీ ఇప్పుడు మనం బాస్మతి రైస్కి మనం బాయిల్ చేస్తున్నాం అన్నమాట. సో మేము ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసాము. బేలీ, గ్రీన్ చిల్లీస్ ఇలా పొడుపు కట్ చేయాలి. సో బాయిల్ అయిన సేపు వెయిట్ చేయాలన్నమాట. సేపు మనం ఇది బాయిల్ అయిపోయినాక దీంట్లో రైస్ వేయాలి. ఆ రైస్ మనం 70% బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం అండ్ సినిమన్ స్టిక్స్ 2 యాడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మటన్ కూడా ఫుల్గా కుక్ అయిపోయింది. సో మటన్ గీ రోస్ట్ చేయడానికి కూడా సైడ్ బై సైడ్ వీ కెన్ స్టార్ట్ ఇట్. సో అందులో కొంచెం ఆయిల్ అండ్ బటర్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి మంచిగా కుక్ అయిన మటన్ పీసెస్ అందులో యాడ్ చేసేస్తాం. మటన్ యాడ్ చేశాక బటర్ అండ్ ఆయిల్ మంచిగా పీసెస్ పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అండ్ గిన్నె మాడిపోకుండా అప్పుడప్పుడు చూస్తూ దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత వీ కెన్ యాడ్ కర్రీ లీవ్స్ ఇన్ టు ఇట్ అండ్ అగైన్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ కోసం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసి పీసెస్ అన్నిటికీ మంచిగా మసాలా పట్టేలా గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. మంచిగా కలుపుతూ ఉండాలి. అండ్ అదంతా మిక్స్ అయ్యేలోపు పక్కనే మనం రైస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇందాక బాయిల్ అయిన మసాలాస్ వాటర్లో
రైస్ యాడ్ చేసి అది 70% కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇందాక మటన్ చాలా డ్రైగా ఉంది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ కలిపి మళ్ళీ మిక్స్ చేసుకున్నాం. మధ్య మధ్యలో రైస్ చెక్ చేస్తూ ఉండాలి బికాజ్ 70% కంటే ఎక్కువ కుక్ అవ్వకూడదు అది. అండ్ మటన్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం మటన్ మసాలా యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కారం తక్కువైంది కాబట్టి వీఆర్ యాడింగ్ సమ్ మోర్ చిల్లీ పౌడర్ అండ్ అన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా ఫస్ట్‌లో మనం మటన్ కుక్ చేసుకొని పక్కనుంచుకున్న సూప్‌ని ఇప్పుడు ఈ మటన్ కర్రీలో యాడ్ చేస్తే ఇట్ విల్ యాడ్ మోర్ ఫ్లేవర్ టు ఇట్. సో, మనం యాడ్ చేసినవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా దాన్ని కలుపుకొని అందులో ఫైనల్‌గా కొంచెం పెప్పర్ అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి మళ్ళీ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. వన్ లాస్ట్ డెలిషియస్ మిక్స్. ఇది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్‌లోనే ఐ జస్ట్ లెర్న్డ్ హౌ టు మేక్ మటన్ ఘీ రోస్ట్ ఐ గెస్. అండ్ దిస్ ఈస్ ఫైనల్లీ రెడీ. అండ్ కమింగ్ టు ద బిర్యానీ, చికెన్ మంచిగా మ్యారినేట్ అయింది ఈ గ్యాప్‌లో. సో, ఇప్పుడు మనం 70% కుక్ అయిన రైస్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆన్ టాప్ ఆఫ్ ది చికెన్. సో, ఈ 70% రైస్ కుక్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ. ఎక్కువ కుక్ అయినా బాగోదు అండ్ తక్కువ కుక్ అయినా ఇట్ విల్ బి సో గ్రెయినీ అనమాట. సో, వి నీడ్ టు ఆల్వేస్ కీప్ అన్ ఐ ఆన్ రైస్ వైల్ ఇట్ ఈస్ కుకింగ్. మేక్ ష్యూర్ ఇట్ ఈస్ 70%. సో రైస్ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ కెన్ యాడ్ మింట్ లీవ్స్ అండ్ కొన్ని క్యాష్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకొంచెం ఫ్లేవర్ కోసం ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఆన్ టాప్ ఆఫ్ ఇట్. వీ కెన్ స్ప్రెడ్ ఇట్ ఈవెన్‌లీ. అన్నీ యాడ్ చేసిన తర్వాత దాంట్లోంచి స్టీమ్ బయటికెళ్ళకుండా మంచిగా అల్యూమినియం ఫాయిల్‌తో వీ నీడ్ టు కవర్ ఇట్ అండ్ టక్ ఇట్ ఆల్ ద సైడ్స్. And carefully we can keep it in the oven and we can turn on the timer for approximately 1 hour and 20 minutes I guess. Yeah. And then we need to wait until it gets finished and cooked properly. అయిపోయింది గైస్, బిర్యానీ ఓవెన్లో పెట్టేసి టైమర్ ఆన్ చేసాం. ఇంకా అది అయ్యేదాకా వెయిట్ చేసి వి నీడ్ టు టేస్ట్ ఇట్. సో బిర్యానీ లోపల ఉంది కాబట్టి ఆ బిర్యానీ అయ్యే టైంలో యూఆర్ ప్రిపేరింగ్ రైతా. ద రైతా షెఫ్. Yeah, this is the final chop chilies. This is raita, guys. Salt and chaat masala is the చాట్ మసాలా కూడా వేస్తారా? Yes. Done. Raita kuda అయిపోయింది. So we need to wait for biryani. మటన్ గైస్ బై అంకిత్. అంకిత్ శరణ్. టేస్టింగ్ టైం. Super. వావ్. Amazing. Mouth watering. That's what he says. సో ఫ్లేవర్ఫుల్. So biryani check చేద్దాం. I think it will take a little more time to cook properly. So we just need to wait some more time. See, 13 minutes left. Yay, biryani is done and the only thing left is to taste it and enjoy it. It is looking so perfect so far. ఒకసారి పీసెస్ మంచిగా కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని మంచిగా మసాలా అంతా మిక్స్ చేసుకొని టేస్ట్ చేద్దాం. బిర్యానీ ఇస్ రెడీ. ఐ మీన్ టేస్ట్. పీసెస్ కూడా మంచిగా ఉడికాయి. రైస్ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్. Looks so yummy. This is mutton. Chicken biryani with mutton curry and raita and onions, lemons. So complete restaurant setup. Let me taste. So yummy. Really? Perfect. Wow. It's really good and all our master chefs.
ఓకే గైస్, దిస్ ఇస్ అవర్ బిర్యానీ డే బికాస్ ఆఫ్ స్నో. ఇక్కడ స్నో ఉండేది ఒక్కరోజే కాబట్టి ఫొటోస్ తీసుకోవడానికి వీఆర్ గెట్టింగ్ రెడీ. ఆల్మోస్ట్ లైట్ అంతా పోయింది. స్టిల్ వి విల్ ట్రై అవర్ బెస్ట్ బికాజ్ ఆల్రెడీ కరగడం స్టార్ట్ అయింది. సో రేపటికి ఉంటుందో లేదో కూడా తెలీదు. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఫోటోషూట్ కోసం అలా స్నోలో బయటకు వచ్చాం గైస్. వణికిపోతుంది, జారుతుంది కింద. ఇట్స్ సో గుడ్. గ్లౌజ్ కూడా లేకుండా స్నోమ్యానా? Thank you so much for watching. Keep loving, keep watching. I try to give my best. So yes, please do like, share, subscribe.